షలోం ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇజ్రాయెల్ దేశానికి, యెరూషలేం పట్టణానికి ఇంతకు ముందెన్నడూ లేనంతగా మీ ప్రార్థనలు ఈ సమయంలో ఎంతో 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 అవసరం. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను అనంటే, ఇప్పటి వరకు విడిపింపబడిన బందీలు చాలా వరకు సజీవంగా ఉన్న బందీలే. ఇక మీదట విడిపింపబడబోయే వారి లిస్ట్ లో చాలా వరకు చనిపోయిన వారే ఉన్నారు. వారి యొక్క మృతదేహాలు మరి ఇజ్రాయెల్ దేశానికి రప్పించి వారిని ఇక్కడ పాతిపెట్టనై ఉన్నారు. అంతేకాదు రేపటి రోజు అనగా గురువారం రోజు టోటల్ గా 10 మంది విడిపింపబడబోతూ ఉన్నారు. అందులో 6 సజీవముగా ఉంటారు, 4 మాత్రము వారి యొక్క మృతదేహాలు ఇక్కడికి తీసుకొని రానై ఉన్నారు. విషాదకరమైన విషయం ఏంటి అని అంటే, నిజంగా నా యొక్క హృదయం కూడా చాలా బరువుగా ఉన్నది, చాలా బాధగా ఉన్నది. ఏంటి అని అంటే, మనం ఈ యొక్క బిబాస్ ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ ఆ యొక్క బిబాస్ ఫ్యామిలీ, ఆ యొక్క 2 చిన్న పిల్లలు అలాగే వారి యొక్క తల్లి చనిపోయినట్టుగా హమాస్ వారు అనౌన్స్ చేయడం జరిగింది. చాలా వరకు అనుకున్న హమాస్ ఇలాగే అబద్ధం చెబుతా ఉంటది. ఈ యొక్క ఎమోషనల్ గా, సైకలాజికల్ గా వాళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉంటున్నారు అనేది అనుకున్నాం. కానీ ఆ వార్తను ఇజ్రాయలీ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ ధృవీకరించడం జరిగింది. కానీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, ఆ బిబాస్ ఫ్యామిలీ గురించి వీడియో పెట్టగానే ప్రతి ఒక్కరు కామెంట్స్ లో ప్రార్థన చేస్తూ ఉన్నాము అని తెలియజేయడం జరిగింది. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం 2 వ్యక్తులను చూస్తాం. ఒకరు యాకోబు, మరొకరు పేతురు. ఆ అధ్యాయం స్టార్టింగ్ లోనే యాకోబు గారు అరెస్ట్ చేయబడి ఖడ్గము చేత చంపబడతారు. అటు తర్వాత పేతురు గారు కూడా అరెస్ట్ చేయబడతారు. కానీ పేతురు గారు అద్భుత రీతిగా ఆయన విడిపింపబడతారు. అదేంటి, ఇద్దరు క్రీస్తు శిష్యులే కదా, ఒక ఆయనేమో చంపబడడం ఏంటి, ఒక ఆయనేమో ఎంతో అద్భుతంగా విడిపింపబడడం ఏంటి అంటే, పేతురు గారి కొరకు సంఘం ఎంతో భారంగా, ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసిరు కాబట్టి పేతురు గారు విడిపింపబడ్డారు. యాకోబు గారి కొరకు సరిగా ప్రార్థన సపోర్ట్ లేదు కాబోలు, అందుకే ఆయన చంపబడ్డారు అనుకుంటామా? అలా అస్సలు కాదు. దేవుని ప్రణాళిక మేరకు యాకోబు ఆ రకంగా మరణించాలని ఉన్నది, పేతురు ఆ రకంగా విడిపింపబడాలని ఉన్నది. ఎందుకు ఇలా జరిగింది అనేది దేవుని ప్రణాళికలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. కానీ పేతురు విడిపింపబడినప్పుడు దేవుని నామం ఎంతగా మహిమపరచబడిద్దో, యాకోబు మరణించినప్పుడు కూడా దేవుని నామము అంతగానే మహిమపరచబడిద్ది. అద్భుత రీతిగా దేవుడు పేతురును విడిపించినప్పుడు ఆయనకే మహిమ, యాకోబు మరణాన్ని దేవుడు అనుమతించినప్పుడు కూడా ఆయనకే మహిమ. ఈ యొక్క బందీల విషయంలో కూడా కొంతమందిని దేవుడు చాలా అద్భుత రీతిగా విడిపించాడు. నిజంగా నేను ఒక సాక్ష్యము నేను చదివాను. ఏంటి అని అంటే, ఒక 20 సంవత్సరాల యవనస్తురాలు తన విశ్వాసముతో తీవ్రవాదుల్ని ఆశ్చర్యపరిచింది. అంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం. నేను అది వీడియో చేసి త్వరగా నేను మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే అంత గొప్ప అద్భుతము చేసిన దేవుడు కొందరి మరణాన్ని కూడా ఆయన అనుమతించాడు. ఎందుకు అనేది కొన్నిసార్లు ఆ సమయానికి ఆ ప్రణాళికలు మనకు అర్థం కావు. కానీ ఏది ఏమైనా కొండలలోనూ ఆయనకే మహిమ, లోయలలోనూ ఆయనకే మహిమ. కాకపోతే దయచేసి ఈ మృతదేహాలు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి రానై ఉండగా ఆ బంధువుల ఓదార్పు నిమిత్తము, కుటుంబీకుల ఓదార్పు నిమిత్తము, ఈ యొక్క యెరూషలేము ఓదార్పు నిమిత్తము ప్రతి ఒక్కరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వారి బాడీస్ గురువారం రోజు వస్తాయి. ఫోరెన్సిక్ వాళ్ళు బాడీస్ ని ఐడెంటిఫై చేయడానికి ఆ యొక్క బాడీ కండిషన్ ని బట్టి 48 hours టైం తీసుకునే అవకాశం ఉందంట. అటు తర్వాత భూస్థాపిత కార్యక్రమం చేసే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. మరొక మారు ప్రార్థించిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.